హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతుంది వైట్ హెయిర్. అవునండి, చిన్న వయసులోనే తెల్లెంట్రుకలు రావడంతో ప్రతి ఒక్కరికి ఎన్నో రకాలుగా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఏదైనా మంచి హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా లేదా ఓపెన్ హెయిర్ వదిలిపెట్టుకోవాలన్నా ఎలా చేయాలన్నా సరే ఆ వైట్ హెయిర్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇక దాంతోపాటు ఎన్నో రకాల హెయిర్ డైస్ని వాడుతూ కెమికల్స్కి గురైపోతూ ఉన్న జుట్టు కాస్త కూడా రాలిపోయి మనకి తెల్ల భాగం అనేది మాడు మీద కనపడటం స్టార్ట్ అనేది అయిపోతుంది. ఇది కాకుండా ఇక ఎక్కువగా కెమికల్స్ అనేవి మనం యూజ్ చేయటం వలన మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో న్యాచురల్గా మీ వైట్ హెయిర్ కాస్త బ్లాక్ కలర్లో ఎలా మారుతుంది, ఇక క్రమక్రమంగా అది బ్లాక్ కలర్లోనే ఉండిపోయేలాగా మనం ఎటువంటి రెమెడీని యూజ్ చేస్తే మనకి కెమికల్ ఫ్రీ అలాగే చాలా న్యాచురల్గా అనేది ఇది డై అనేది అయిపోతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎటువంటి లక్షల్లో ఖర్చు లేకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్, మన కిచెన్ కింగ్స్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే యూజ్ చేసుకుంటూ మనం ఎంతో చక్కగా న్యాచురల్గా బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు వైట్ హెయిర్ని. సో ఇక ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వైట్ హెయిర్ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి బాగా ఇబ్బంది పెడుతుంది ఈ వైట్ హెయిర్. బాల నెరుపు అని చెప్పేసి దీనికి ఒక పేరు అనేది అయితే పెట్టేసుకొని మనం అందరి దగ్గర సర్వై అయితే అయిపోతున్నాం. బాల నెరుపు ఏంటో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంది కదా అన్నట్టుగా. కానీ ఆ వైట్ హెయిర్ వస్తే మనకి ఎంతో ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడే వైట్ హెయిరా ఏంటా, నాలో ఏమైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉందా, లేకపోతే ఇంకేదైనా అటువంటి మనము ఎన్నో రకాల మైండ్లోకి మనకి మాటలు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఇక చిన్న వయసు నుంచే మనం ఆ వైట్ హెయిర్ని కాస్త బ్లాక్ కలర్లో చూపించడానికి రకరకాల హెయిర్ కలర్స్, హెయిర్ డైస్ని యూజ్ చేస్తూ ఉంటాం. దాని వెనకమాల మళ్ళీ లక్షల్లో వేలల్లో డబ్బులు అనేవి ఖర్చు పెడుతూ ఉంటాం. బట్ అది ఏది కూడా టెంపరవరీయే, కాస్త వరకే అది ఉంటుంది. బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. బట్ ఇప్పుడు మేము చెప్పే ఈ విధంగా కానీ మీరు చేసుకుంటే క్రమక్రమంగా, ఒక్కసారే కాదు ఫ్రెండ్స్, క్రమక్రమంగా న్యాచురల్గానే మీ వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్లో మారిపోతుంది. సో దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన కిచెన్లో ఉండే ఓన్లీ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇక ఇది చాలా ఈజీగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కిచెన్లో అవైలబుల్ కూడా ఉంటుంది. సో దీనికోసం ఏమేం కావాలి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనకు కావాల్సింది టీ పౌడర్. అవునండి, మీ అందరికీ తెలిసిందే మన హెయిర్కి కాఫీ పౌడర్, టీ పౌడర్ ఏదైతే ఉంటుందో అది ఎన్నో రకాలుగా చాలా మంచిగా వర్క్ అనేది చేస్తుంది. ఇది ఎన్నో బ్యూటీ టిప్స్లో కూడా యూజ్ అనేది అవుతుంది. సో మీరు ఇక్కడ 2 స్పూన్స్ టీ పౌడర్ని తీసుకోండి. ఇక మీ ఇంట్లో ప్రత్యేకంగా ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని లేదండి. మీరు ఇంట్లో ఏది యూజ్ చేస్తారో దాన్నే మీరు ఒక 2 స్పూన్స్ ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇక రెండవది మనకు కావాల్సింది బే లీఫ్. మనందరికీ తెలిసిందే, హిందీలో దీన్ని తేజ్ పత్తా అంటారు. ఇక బిర్యానీ ఆకు కూడా అని అంటాము. మనం వీటిని ఎక్కువగా మసాలాలోకి, బిర్యానీలోకి యూజ్ చేస్తూ ఉంటాము. ఇది కూడా మనకి ఎన్నో రకాల బ్యూటీ టిప్స్ కిందకి యూజ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఒక 3 బే లీఫ్ని మీరు తీసుకోవాలి. మంచిగా ఉండే బే లీఫ్స్ని మాత్రమే తీసుకోండి. ఇక ఈ మూడింటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇక మూడోది మనకి కావాల్సింది చిన్నులపాయ. ఏంటా అని అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, చిన్నులపాయ. చిన్నులపాయది కేవలం ఒకే ఒక సింగిల్ రెబ్బ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూడింటిని మనం ఒక ప్యాన్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో పోసేసి దాంట్లో ఈ టీ పౌడర్, బే లీఫ్ని కాస్త చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని ఇక ఈ చున్నులపాయ ఏదైతే ఉందో దీన్ని లైట్గా దంచినట్టుగా అలా నలిపి దాన్ని కూడా దాంట్లో వేసేయండి. ఇక వీటిని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు మంచిగా మరిగించండి. ఎప్పుడు దాకా మరిగించాలి అని అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే 1/4 ఆర్ హాఫ్ గ్లాస్ అయిపోదో అప్పుడు దాకా మీరు దీన్ని బాగా మరిగించి ఇక దీన్ని ఆపేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైతే ఇది న్యాచురల్ రూమ్ టెంపరేచర్లో కూల్ డౌన్ అయిపోతుందో ఇక దాని తర్వాత మీరు ఇంకొక బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్
కాఫీ పౌడర్ మన ఫేస్‌కి కావచ్చు, హెయిర్‌కి కావచ్చు, ప్రతి ఒక్క దానికి ఎంతో మంచిగా బ్యూటీ టిప్స్‌లో యూజ్ చేస్తాం. దీని రిజల్ట్ కూడా అంతే చాలా బాగా అనేది వస్తుంది. సో, మీరు 2 స్పూన్స్ కాఫీ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు మీరు తయారు చేసి పెట్టుకున్న ఈ వాటర్ ఏదైతే ఉందో దీన్ని దాంట్లోకి కలిపేసి మంచిగా వాటిని మిక్స్ చేయండి. ఒక 10-15 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసేయండి. అలా పెడితే మీకు చక్కగా అవి ఒకదాంట్లో ఒకటి ఇంగ్రీడియంట్ అనేది మిక్స్ అనేది అయిపోతుంది. వడకట్టేసుకోండి. వడకట్టుకున్న తర్వాత ఆ వాటర్‌లోనే మీరు ఈ కాఫీ పౌడర్‌ని కలపాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని మీరు మీ హెయిర్ ఏదైతే ఉందో మీ హెయిర్‌ని చక్కగా ఎక్కడెక్కడైతే వైట్ కలర్‌లో మీ హెయిర్ ఉందో ఒక దూది సాయతంతో తీసుకొని అక్కడ మీరు దీన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ విధంగా మీకు మరీ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకుంటే వీక్లీ థ్రైస్ చేయండి, లేదంటే వీక్లీ ట్వైస్ చేయండి. మీకు ఇంకా కూడా సమయం ఉంది, మేము చక్కగా చేసుకుంటాము అని అనుకుంటే రోజు మార్చి రోజు కూడా మీరు దీన్ని ఈ విధంగా అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకుంటే క్రమక్రమంగా మీ వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ బ్రౌన్ కలర్‌లో మారుతుంది. ఇక దాని తర్వాత కంప్లీట్ బ్లాక్ కలర్‌లోకి అది వచ్చేస్తుంది. ఇంకా కూడా మీ దగ్గర టైం ఉంది అని అనుకుంటే వారానికి ఒక్కసారి దీన్ని ఇలాగే అప్లై చేసుకుంటూ వారానికి ఒకసారి కాఫీ పౌడర్ బదులు మీరు తలకి ఏదైతే హెన్నా వేసుకుంటారో ఆ పౌడర్‌ని దీంట్లో కాస్తగా కలిపేసుకొని మీరు వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్‌కి వన్ టైం హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకొని చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే వాటర్‌ని తయారు చేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకున్నామో దాన్ని మీరు ఎంచక్కగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 2 వీక్స్‌కి ఆర్ 1 వీక్ వరకు మీరు తయారు చేసుకొని రోజు చేసుకోలేకపోతే చక్కగా చేసుకొని పెట్టుకోండి. బట్ దాంట్లో కాఫీ పౌడర్ కలిపి మాత్రం పెట్టకండి. ఓన్లీ మనం చెప్పుకున్న 3 ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ మనం బౌల్ చేసుకొని ఆ పక్కన పెట్టుకున్నామో ఆ బాయిల్ చేసిన వాటర్‌ని మాత్రమే స్టోర్ చేసుకోండి. మీరు హెయిర్‌కి రాసుకునేటప్పుడు అప్పటికప్పుడే దాంట్లో కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఇది ఈ విధంగా. ఇక చాలామందికి హెయిర్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇక దాంట్లో వాళ్ళకి హెయిర్ అనేది రాలిపోతూ ఉండటం, డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉండటం, ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏదైతే మనం ఇప్పుడు ఈ వాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దీంట్లో కాస్త కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ మీరు ఏ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారో దాన్ని కూడా కాస్త దాంట్లో వేసేసి, లేదు అని అనుకుంటే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ దాన్ని కూడా దాంట్లో వేసేసి మంచిగా ఒక స్ప్రే చేసే బాటిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో వేసి మీ హెయిర్‌ని పై తీసుకుంటూ స్ప్రే చేసుకొని ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మీరు హెయిర్ బాత్ చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది మీ హెయిర్‌కి వస్తుంది. సో, ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.